సాత్యకి యాదవ వంశానికి చెందిన వీరుడు మరియు శ్రీకృష్ణుని బంధువు మరియు అనుచరుడు. సాత్యకి యుద్ధంలో పాండవుల వైపు పోరాడాడు. సాత్యకికి యుయుధనుడు అనే పేరు కూడా ఉంది. అతను వృష్ణి యాదవ వంశానికి చెందినవాడు మరియు శ్రీకృష్ణుని తమ్ముడు మరియు భక్తుడు. అతను అర్జునుడితో కలిసి ద్రోణాచార్యుని వద్ద యుద్ధ విద్యలు నేర్చుకున్నాడు మరియు అర్జునుడి స్నేహితుడు. సాత్యకి పాండవుల వైపు నుండి యుద్ధంలో పాల్గొన్నాడు. యుద్ధంలో సాత్యకి ద్రోణాచార్యుని విల్లును 101 సార్లు విరిచి అతన్ని ఆశ్చర్యచకితుని చేశాడు. ధర్మరాజు రథాన్ని మొదటిసారి రక్షించిన యోధుల్లో సాత్యకికి ప్రత్యేక స్థానం ఉంది. భీముడికి సహాయం చేస్తూ దుర్ముఖుడిని క్షతగాతం చేశాడు. సాత్యకి మహారథి గా గుర్తించబడ్డాడు, అంటే అతను 72,000 యోధులతో ఒక్కసారిగా పోరాడగలడు. ఏకాదశ దినాన అంటే 11వ రోజున దుర్యోధనుడి వ్యూహంలోకి ప్రవేశించి అనేక మందిని సంహరించాడు. 14వ రోజు యుద్ధంలో సాత్యకి అలసిపోయి ఉన్న సమయంలో అతనికి పూర్వం నుండి వైరం ఉన్న భూరిశ్రవుడితో యుద్ధం చేశాడు. ఈ యుద్ధంలో భూరిశ్రవుడు సాత్యకిని గాయపరిచి అతని జుట్టు పట్టుకుని ఈడ్చాడు. కృష్ణుడు అర్జునుడికి హెచ్చరించిన తర్వాత అర్జునుడు భూరిశ్రవుని చేతిని ఖండించి సాత్యకి ప్రాణాలను కాపాడాడు. తరువాత సాత్యకి భూరిశ్రవుడిని ఖడ్గంతో చంపాడు. ఇది యుద్ధనీతికి విరుద్ధంగా పరిగణించబడింది, ఎందుకంటే భూరిశ్రవుడు ఆయుధాలు విడిచి ధ్యానంలో కూర్చున్న స్థితిలో ఉన్నాడు. కురుక్షేత్ర యుద్ధం తర్వాత సాత్యకి మరియు కృతవర్మ మాత్రమే యాదవ వీరులలో బ్రతికి ఉన్నారు. కురుక్షేత్ర యుద్ధం తర్వాత గాంధారి తన కుమారుల మరణంపై దుఃఖిస్తూ శ్రీకృష్ణుడికి శాపం ఇచ్చింది. ఆ శాపం ప్రకారం యాదవ వంశం అంతర్గత యుద్ధంలో నాశనమవుతుందని చెప్పింది. ఈ శాపం ఫలితంగానే సాత్యకి మరియు ఇతర యాదవులు పరస్పరం యుద్ధం చేసి మరణించారు. సాత్యకి పాత్ర మహాభారతంలో ధైర్యం, నిబద్ధత, స్నేహబంధంకి ప్రతీక. అతను ఒక సాహసికుడు, ఒక వ్యూహరచన నిపుణుడు, ఒక బలమైన మిత్రుడు. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.